హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వీడియో. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మంది కూడా మాకు కాల్ చేసి అడుగుతుంటారు, రక్త వృద్ధికి అదేవిధంగా రక్త శుద్ధికి చక్కని చిట్కాలు చెప్పమని చాలా మంది అడుగుతుంటారు. అయితే రక్త వృద్ధి, రక్త శుద్ధి అనేది సహజంగా చాలా మందిలో కూడా ఐరన్ కంటెంట్ లోపం వల్ల జరుగుతుంటుంది. ఈ ఐరన్ అధికంగా ఉన్నటువంటి పదార్థాలను మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ రక్త వృద్ధి అనేది జనం పెంచుకోవచ్చు. అంతేకాకుండా చాలా మందిలో రక్త శుద్ధి కూడా తక్కువగా ఉంటుంది. కొంతమంది దానివల్ల ఎలర్జీ రావడం, దద్దులు రావడం, చాలా రకాలైనటువంటి స్కిన్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. మలబద్ధకం లాంటి సమస్యలు కూడా వస్తుంటాయి. ఈ రక్త శుద్ధిని, రక్త వృద్ధిని పెంచడానికి కావాల్సినటువంటి సహజంగా మనకు దొరికేటువంటి పదార్థాలు ఏంటి, వాటిని తీసుకుంటే కనుక మనకు రక్త శుద్ధి, రక్త వృద్ధి అనేది జరుగుతుంది. సో అందులో ముఖ్యంగా కిస్మిస్ అనేది అధికంగా తీసుకుంటూ ఉండాలి. లేదా ద్రాక్ష, కిస్మిస్, ద్రాక్ష రెండు ఏదైనా పర్లేదు, రెండు కలిపి కూడా తీసుకోవచ్చు. ఖర్జూరాలో ఎక్కువగా ఐరన్ ఉంటుంది. ఇది రక్త వృద్ధికి, రక్త శుద్ధికి చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా అంజీరా కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది రక్త వృద్ధికి, రక్త శుద్ధికి. దీంతో పాటుగా ఒక గుప్పెడు శనగల్ని నానబెట్టుకొని ఉదయం పూట కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే దీంట్లో ఉన్నటువంటి అధిక ప్రోటీన్స్, ఫైబర్స్ అనేది శరీరానికి మంచి బలాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా మొలకెత్తిన పెసర్లు ఇలాంటివి కూడా తీసుకుంటూ ఉండాలి. లేదా గోధుమలు వేసి ఆ గోధుమలు మొలకలు వచ్చిన తర్వాత కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత ఆ గోధుమల ఆ కింది భాగాన్ని లేదంటే ఆ గడ్డిని కానీ రోజు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. గడ్డి అనేది చిన్న చిన్న ముక్కలుగా దంచి లేదా ఏదైనా విధంగా. సో ఈ మొలకెత్తుతున్నటువంటి వాటిలో ఎక్కువగా ఈ ఫైబర్ కంటెంట్ అనేది అధికంగా ఉంటుంది, ప్రోటీన్స్ కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి ఇవి రెగ్యులర్గా తీసుకుంటూ వీటితో పాటుగా మంచి అంటే ఎక్కువగా వేడికి సంబంధించిన పదార్థాలను అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా పులుపుకు సంబంధించిన వాటిని మనం దూరంగా ఉంచాలి. ఇలా ఉంచుతూ మంచి ప్రోటీన్స్, మంచి ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ఇంకా పదార్థాలు మనకు అందుబాటులో ఉన్నాయి. పిస్తా కానివ్వండి, వాల్నట్స్ కానివ్వండి, ఇంకా చాలా ఉన్నాయి. వీటిని రెగ్యులర్గా తీసుకుంటూ వీటితో పాటుగా మనము రెగ్యులర్గా చిన్న చిన్న వ్యాయామాలు, ఎక్సర్సైజులు, చిన్న చిన్న వార్మప్స్ కనుక చేస్తున్నట్లయితే బ్లడ్ కూడా శరీరానికి మంచి వర్కౌట్ అనేది జరిగి బ్లడ్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవ్వడానికి ఆ శ్రమ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంది కూడా ఇంట్లోనే కూర్చొని బయట ఎండ తగలక ఆఫీస్ కూడా ఏదైనా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ ఉన్న వాళ్ళు కూడా ఇంట్లోనే కూర్చొని ఉండడం వల్ల కూడా ఈ సమస్యలు అధికంగా అవుతున్నాయి. సో చిన్న చిన్న వార్మప్స్, వర్కౌట్స్, ఎండకు కూర్చోవడం ఇలాంటివి చేయడం వల్ల ఇలాంటి సమస్యల నుంచి కూడా చాలా వరకు కూడా మనం బయటపడే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ బ్లడ్ అనేది తగ్గడం వల్ల అనిమియా లాంటి అనేక రకాల వ్యాధికి చాలా మంది గురవుతున్నారు చిన్న వయసులోనే. దీనివల్ల కళ్ళు పేలిపోతున్నట్టు ఉండడం, ముఖం అంతా కూడా తెల్లగా పాలిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు హెచ్బి టెస్ట్, హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోవాలి. దీన్ని స్త్రీలకు కానీ పురుషులకు కానీ 13, 14, ఓకే 15 ఆ రేంజ్లో ఉంటే ఓకే. అంతగా తక్కువగా ఉంటే కనుక తప్పకుండా మీరు ఇలాంటి చిట్కాలు కానివ్వండి, ఒకవేళ అవసరమైతే దీనికి సంబంధించిన మెడిసిన్ కూడా ఉంటుంది మా వద్ద. మెడిసిన్ అయినా సరే పొంది ఇలాంటి సమస్య నుంచి చాలా త్వరగా బయటపడాలి. లేదా అనేక రకాలైనటువంటి ఇంకా దుష్పరిణామాలు రావడం అనేది జరుగుతుంటుంది. వీటికి రాకుండా మనం ముందుగానే జాగ్రత్త పడినట్లయితే తప్పకుండా ఇలాంటి సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.